పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధుమనసః స్ఖలంతస్థే ఖేలం భవనకలహంసా న జహతి హతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణిత చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క కాలి అందెల రవళిని ఏ విధంగా వర్ణిస్తున్నారో చూద్దాం. ఇక్కడ పదన్యాస క్రీడ పరిచయం ఇవారబ్ధ మనసహ అంటే పదన్యాసం అంటే అడుగులు వేయడం, నడక నేర్చుకోవడం. సాధారణంగా ఇంటిలో పెంచుకునేటువంటి కలహంసలకి అది అక్కడ ఉండేటువంటి ఆ రాజకాంతలు నడకలు నేర్పడం ఒక ఆచారంట. పదన్యాసం అనేది ఒక క్రీడ, అంటే ఆట, విలాసంగా నడవడం అనే దాన్ని పరిచయం అంటే అభ్యాసం చేసుకోవడం. హంసలు పదన్యాస క్రీడను సంపాదించాలనే కోరిక ఉన్నాయి. అమ్మవారు చారు చరిత అంటే అందమైన చరితము కలిగినది అనే అర్థంతో పాటు అందమైన నడక కలిగింది అనే కూడా అర్థం ఉంది. కనుక అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అందమైన నడక ఉంది కాబట్టి దాన్ని నేర్చుకోవాలని ఆ భవనంలో ఉండేటువంటి కలహంసలు కోరిక కలిగి ఉన్నాయా అన్నట్లు నడుస్తున్నాయట అమ్మవారి దగ్గర నేర్చుకోవడం కోసం. స్ఖలంతస్థే ఖేలం భవన కలహంసా న జహతి. అయితే అమ్మవారు నడిచినట్లుగా నడుద్దాం అనుకుంటూ నడవలేక తొట్టుపాటు పడుతున్నాయట. అమ్మవారి యొక్క విలాసమైన గమనము కలహంసల గమనాన్ని మించిపోయింది. అందుకనే సహజంగా లోకంలో హంస నడక అంటారు. కానీ అంత అద్భుతమైన నడక కలిగినటువంటి ఆ హంసలు కూడా అమ్మవారిలా నడవలేకపోతున్నాయట. ఇంకా అతస్తేషాం శిక్షాం ఆచక్షాణం చరణకమలం. అతః అంటే ఆ కారణం వల్ల ఆ హంసలు నీ విలాస గమనాన్ని విడవకుండా అనుసరించడం వల్ల నీ చరణకమలం అంటే నీ పాదపద్మము ఆ హంసలకి శిక్షణనిస్తున్నాయా అన్నట్లుంది అని చెప్తూ శుభగమణి మంజీర రణిత చలాత్. అమ్మ పాదాలు హంసలకు విద్యలు ఎలా నేర్పుతాయి అంటే పాదాలకు ఉన్న అందెలు ఉండేటువంటి ఆ శబ్దం వల్ల నేర్పుతున్నాయా అనేటువంటి నెపం కనిపిస్తోంది. అమ్మ పాదాలకి శుభగమణి మంజీరాలు ఉన్నాయి, అంటే సుందరమైన మణులు పొదిగినటువంటి అందెలు. ఆ మణిమంజీరాలు అమ్మ నడుస్తూ ఉంటే ధ్వని చేస్తాయి. ఆ ధ్వనులు అనే నెపంతో అమ్మవారి యొక్క పాదాలు హంసలకు విలాస గమనంలో శిక్షణనిస్తున్నాయేమో అన్నట్లు ఉందిట. ఈ రకంగా అమ్మవారిని చారు చరితే అంటే అందమైన నడక కలిగిన దాన్ని అని అర్థం వచ్చే రకంగా సంబోధిస్తూ ఇదే విషయాన్ని లలితా సహస్రనామంలో సింజాని మణిమంజీర మండిత శ్రీపదాంబుజాని మరాళీ మందగమన అనేటువంటి సహస్రనామంలో 2 నామాలను గుర్తు చేస్తూ శంకరులు అమ్మవారి యొక్క కాలి అందలి యొక్క రవళిని వర్ణిస్తున్నారు. అయితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి యోగ రహస్యం ఏంటంటే ఇక్కడ జీవన్ముక్తులైనటువంటి పరమహంసలే శ్రీదేవికి అమ్మవారికి పెంపుడు హంసలు. ఆ పరమహంసలు అమ్మవారిని ఆశ్రయాన్ని విడవలేవు. అలాగే హంసలు శ్రీదేవి అమ్మవారి యొక్క పాదాలను విడిచి వెళ్ళలేవు. ఇక్కడ కలహంసలు అంటే శ్రేష్టమైన హంసలు అని భావం. చాలా పరమ వాత్సల్యమూర్తి అయినటువంటి అమ్మని ఎవరు విడిచిపెట్టి ఉండలేరు కదా. ముఖ్యంగా పరమహంసలు అమ్మ పాద ధ్యానాన్ని విడవలేరని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పరమహంసలు కూడా అమ్మవారి యొక్క పదకమలాలను ఉపాసిస్తారు. ఆ ఉపాసన భవన కలహంసలకు వలె తప్పటడుగులు కూడా వారికి పడతాయి అనే విషయాన్ని తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సాలోక్యముక్తిని పొందినటువంటి పరమహంసలు మొదలైన యోగులు శివతత్వాన్ని ప్రతిపాదించే మంత్రాలతో పార్వతీ పరమేశ్వరులను ఉపాసించాలని కోరుకుంటారు. వాళ్ళు అమ్మ చేసేటువంటి శివనామ కీర్తనలను విని ఆ పరమేశ్వరుని ఉపాసించే విధానాన్ని చూసి తాము కూడా అమ్మవారి వల్లనే ఉపాసన చేయబోయి సరిగా దాన్ని చేయలేక అనుష్ఠించలేకపోతున్నారు. కనుక అమ్మ పాదమంజీర నాదాలు వారికి ఆ విషయంలో శిక్షణనిస్తున్నట్లు ఉన్నాయి అనేటువంటి ఈ శ్లోకంలో ధ్వని ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ నిరంతరము అటువంటి అమ్మవారి యొక్క పాదాల మీద మన దృష్టి ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.